ఆదిత్య సంస్థ క్రమశిక్షణలో మేటిగా ఉందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. 8 నెలల వ్యవధిలోనే ఆదిత్య తక్ష్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్నత స్థాయికి చేరుకోవటం అభినందనీయమన్నారు. ఆదిత్య తక్ష్ ఇంటర్నేషనల్ స్కూల్ తొలి వార్షికోత్సవ వేడుక సందడిగా జరిగింది. ఆదిత్య విద్యా సంస్థల అధినేత నల్లమల్లి శేషారెడ్డి, డైరెక్టర్ ఎన్ శృతిరెడ్డి వేదికపై ఉన్నారు. అనంతరం విద్యార్థులు వాయిద్య పరికరాలతో చేసిన విన్యాసం, సోషల్ మీడియా వలన విద్యకు వచ్చే ఇబ్బంది, పుస్తక పఠనం వలన కలిగే ప్రయోజనం వివరిస్తూ ప్రదర్శించిన స్కిట్స్ ఆకట్టుకున్నాయి. శృతిరెడ్డి మాట్లాడుతూ ఆహ్లాదకర వాతావరణంలో తొలి వార్షిక వేడుక నిర్వహించామని, సోషల్ మీడియా వల్ల కలిగే దుష్ప్రభావం నుంచి ఎలా బయటపడాలి, ఇంట్లో అమ్మమ్మలు నానమ్మలు వండటం వలన వాళ్ళు చెప్పే రామాయణ మహాభారత కథలు, అలాగే పుస్తక పఠనం వల్ల కలిగే ప్రయోజనం వంటి మంచి సందేశాలతో రాజేష నిర్దేశకత్వంలో అద్భుతంగా రూపొందించిన స్కిట్స్ చిన్నారులు ప్రదర్శించారని పేర్కొన్నారు. ఆదిత్య డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి, ప్రిన్సిపల్ లిసాకుమార్ బర్ధన్, స్కిట్స్ రూపకర్త రాజేష్ పాల్గొన్నారు. యాన్యువల్ డే అనేటప్పటికి ఏంటంటే ఇది ఒక రివ్యూ, మన స్కూల్ యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉంది అన్నది మన పిల్లల పర్ఫార్మెన్సెస్ ద్వారా వాళ్ళ అచీవ్మెంట్స్ పేరెంట్స్కి తెలియజేసేగా ఇచ్చే ఒక ప్రోగ్రామ్. సో ఈ ఫస్ట్ యాన్యువల్ డే, సో అందుకు ఆదిత్య తక్షకి చాలా స్పెషల్ అండి. సో ఈ థీమ్ ఏం పెట్టుకున్నామంటే టైమ్లెస్ టేల్స్. ఇప్పుడున్న జనరేషన్ అందరికి కూడా టెక్నాలజీ కిడ్స్. సో ఒక ఫోన్ వస్తే ఎంత బాగా ఇస్తే చాలా బాగా ఆపరేట్ చేయడం వచ్చు వాళ్ళకి. సో కాకపోతే స్కూల్ లెవెల్లో ఏంటంటే రీడింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి పిల్లలకి. రేపు పొద్దున్న వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్లో కానీ ఏదన్నా కూడా సో సోషల్ మీడియా నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. Annual concert is not just performance where dances are done or a drama is done, but this is for a message for the parents. And we thought we all are too much into social media. The books are becoming now a rare commodity, and books are our best friends, what our parents, our grandparents have taught. So we are trying to bring this reading habit again among them. And specially through this we want to give a message, take a promise from the parents of Aditya Taksh that at 9:30 they will switch off all their social media, all their mobiles, and they will be spending time with their children and teaching them beautiful things and narrating stories to them.